హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్ అయిన ప్రదర్శనతో అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇక మిగతా 8 జట్లు టాప్ 4 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ ఫార్మెట్ ప్రకారం లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తాయి. టాప్ 2లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫై 1 జరగనుండగా 3-4 స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇక క్వాలిఫై 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేట్లో గెలిచిన టీంతో క్వాలిఫై 2 ఆడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. టాప్ 2లో నిలిచిన జట్లకు క్వాలిఫై 1లో ఓడిన క్వాలిఫై 2 రూపంలో మరో అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలోనే టాప్ 2లో నిలిచేందుకు ఐపీఎల్ టీమ్స్ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక 54 మ్యాచ్లు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ టాప్ 4లో కొనసాగుతున్నాయి. ఆర్సీబీ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. తమ చివరి 3 మ్యాచ్ల్లో ఓడిన గెలిచిన ఆర్సీబీ టాప్ 2 ప్లేస్ ఖరారు అవుతుంది. ఒకవేళ ఓడినా మెరుగైన రన్ రేట్ ఉంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, అలానే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి 3 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్నైనా సాధించాలి. అప్పుడే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. గుజరాత్ టైటన్స్ తమ చివరి 4 మ్యాచ్ల్లో 1 గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ చివరి 4 మ్యాచ్ల్లో 2 గెలవాలి. ప్లే ఆఫ్స్లో చేరడానికి ప్రతి జట్టు 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. టాప్ 2లో నిలవాలంటే 18 నుంచి 20 పాయింట్స్ సొంతం చేసుకోవాలి. 54 మ్యాచ్ల తర్వాత ఆర్సీబీకి 95%, పంజాబ్ కింగ్స్కు 92%, అలానే ముంబై ఇండియన్స్కు 80%, గుజరాత్ టైటన్స్కు 90% ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉన్నాయి. 50% అవకాశంతో ఢిల్లీ క్యాపిటల్స్ డేంజర్ జోన్లో ఉంది. సన్ రైజర్స్తో జరిగే నేటి మ్యాచ్లో ఢిల్లీ గెలవడం అత్యంత కీలకం. ఇక పంజాబ్తో ఓడిన తర్వాత లక్నో తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు తదుపరి 3 మ్యాచ్లు మూడింటిని మెరుగైన రన్ రేట్తో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. కేకేఆర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. రాజస్థాన్ రాయల్స్పై విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. అయితే కేకేఆర్ కూడా తమ చివరి 3 మ్యాచ్లకు మూడింటిని మెరుగైన రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. ఇక చివరిగా సన్ రైజర్స్ హైదరాబాద్కు 1% ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో ఆ జట్టు జాతకం తెలుస్తుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడితే అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకమే. ప్లే ఆఫ్ రేస్లో లేని జట్లు ఆడే మ్యాచ్లు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.